ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రజా దర్బార్ పేరిట ప్రజలను ఏకంగా మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రజా దర్బార్ ఏంటి? అలాగే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు చేసిన అంటే ఆయన రాజకీయ వైఖరేంటి? ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రభుత్వంలో ఆయన చూసిందేమిటి? ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం సార్. కొత్తగా ఆయన అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు. రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మారిన పరిణామాల నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వైఎస్ఆర్సీపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయడము ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. వారి పాలన ఒక సుపర్య పాలన. సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. సముద్రం అంత చేంజ్ కనిపించింది నాకు గవర్నెన్స్ లో, అటు తెలుగుదేశానికి ఇటు వైఎస్ఆర్సీపీకి. అలాగే జీరో కరప్షన్ కనిపించింది. కరప్షన్ ఫ్రీ మీరు చూస్తా ఉన్నారు. ఈ వీల్ ఫైర్ వాల్స్ టు కర్బ్ ద కరప్షన్. జీరో కరప్షన్ అనేది 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా పేదవారి ఖాతాల్లోకి, అకౌంట్లోకి, అన్కంబర్డ్ అమౌంట్స్ ఇంటి దేర్ అకౌంట్స్ బటన్ ప్రెస్ చేసి పంపించడం. ఒక్క రూపాయి కూడా లంచం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక పెన్షన్ ఇవ్వాలన్నా సరే కక్కుర్తి పడేవారు జన్మభూమి కమిటీ మెంబర్స్. కానీ ఈ రోజు మాత్రం వాలంటీర్ వ్యవస్థలో ప్రతి 50 ఇళ్లకి కూడా ఒక కమాండింగ్ గా ఒక పేదల పట్ల ఉండే వాళ్ళకి ఒక లవ్ అని చెప్పచ్చు, పవర్ ఆఫ్ కంపాషన్ చెప్పచ్చు. అలాంటి కంపాషన్తో పనిచేస్తా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పేదలు ప్రభుత్వం ఒక ప్రేమతో జోడించబడింది అన్నమాట. ఆ ప్రేమ అనేది ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది ఈ గవర్నెన్స్ అన్నమాట. అటాచ్మెంట్ ఉందన్నమాట. ఈ నాది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మా ఫ్యామిలీ మెంబర్ అని ఒక ప్రజల్లో గూడు కట్టుకొని ఉందన్నమాట. అంటే ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన రాకముందు కూడా అతని యొక్క ప్రజా సంకల్ప యాత్రలో చెప్పిన మాటలు ఏంటంటే, నేను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి. చూస్తున్నారా? అది ఎంత పెద్ద మాట. అది ఎవరికి ఉంటుంది? ఒక మదర్ తెరీసా లాంటి వారికి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారికి, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వారికి. ఈ రోజు కూడా ఎందుకంటే దే ఇన్స్పైర్ ద పీపుల్, ది ఇన్స్పైర్ ద ఫ్యూచర్ని ఇన్స్పైర్ చేస్తారు. వారు బ్రతుకున్నా బ్రతకలేకపోయినా సరే ఫ్యూచర్ని ఇన్స్పైర్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ అంటారన్నమాట. నెల్సన్ మండేలా అదే అన్నారన్నమాట, లీడర్షిప్ అంటే అలా ఉండాలి. సో ఆ కోవకు చెందిన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయడం అంటే ఇట్స్ రియలీ యాడ్సప్ చెప్పాలి. యాజ్ ఎ సోల్జర్ నేను చెప్తా ఉన్నాను. సో అందుకోసం ప్రజలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. మీరు అంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కొన్ని ఏళ్లు పనిచేశారు. ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా తక్కువ సార్. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలన, జగన్ గారి పాలన అనేది మీరు చూశారు. అంటే ఈ 5 ఏళ్ల పాలనని ఏ రకంగా మీరు వర్ణిస్తారు? అంటే ఎక్స్‌పీరియన్స్ అంటారు కదా! ప్రతిదానికి కూడా ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఆయన అడ్మినిస్ట్రేటరు చంద్రబాబు నాయుడు ఎక్స్‌పీరియన్స్ ఉన్న లీడరు, అలాంటి వ్యక్తే కావాలి అనేది ఒక ప్రచారం జరిగింది. అది ఏ రకమైన ప్రచారం కానివ్వండి. కానీ ఈ 5 ఏళ్ల పాలన, జగన్ పాలన చూసినప్పుడు ఆ 40 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న మనిషికి, ఈ 5 ఏళ్ల పాలన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి సార్? చంద్రబాబు నాయుడు ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ప్రతిదీ కూడా ఒక బిజినెస్ కొలబద్ద చేస్తాడన్నమాట. ఈవెన్ ద లీడర్షిప్ ని కూడా ఎంత వాడుకోవాలి అంత వాడుకోవాలి. అంతేగాని ఆ లీడర్తో ఒక అటాచ్మెంట్ కానీ
ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ ఉండవు. ఉమ్, సో అతనికి కావాల్సింది ఫిగర్ కావాలంతేనే. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అది కాదు, అది అటాచ్మెంట్ కావాలి, ఓకే. లవ్ కావాలి, సత్సంబంధాలు కావాలి, ప్రజలతో కూడా అదే అటాచ్మెంట్, ప్రేమ కావాలి. చంద్రబాబు నాయుడు ప్రజలతో అటాచ్మెంట్ అవసరం లేదు అతనికి. ఉమ్, బిజినెస్ పీపుల్ తోటి, సూటు బూటు వేసుకునే వాళ్ళతోటి, అవును. కనీసం ఎమ్మెల్యేలతోటి ఒక సరదాగా ఒక 2 నిమిషాలైనా సరే సంవత్సరానికి, రోజు అని చెప్తాను, సంవత్సరానికి 2 నిమిషాలైనా సరే, గణేష్ అన్న ఎలా ఉన్నావు, బాగున్నావా, ఈ రకమైన మాటలు ఇట్ గివ్స్ ది ఎనర్జీ లెవెల్స్ పెరిగితే అన్నమాట. ఓకే. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎందుకంటే ఇట్స్ అవసరం ఎవరికైనా సరే. అల్టిమేట్ యూ వర్క్ ఫర్ డే అండ్ నైట్ వర్క్ చేస్తావు. అవును. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటంటే ప్రైజ్ బై యువర్ లీడర్, బై యువర్ టాప్ లీడర్. అది అక్కడ కనిపించదు మీకు. ఉమ్. మీకంతా లఘు దర్శనం మాత్రమే. మీరు వెళ్ళారు, మార్నింగ్ వెళ్ళారు, నైట్ వరకు మీకు దర్శనం దొరకదు. మళ్ళీ మరుసటి రోజు ఉంటారు. ఎప్పుడో అతను మధ్యాహ్నం భోజనంకి వెళ్ళిపోతునేటప్పుడు ఏమో లేచి నిల్చొని ఉంటారు. అంటే లేచి నిల్చొని ఉండడం అంటే మీరు వచ్చి కూర్చోవద్దు, జస్ట్ ఏంటి గో అవుట్. అంటే దట్ ఈస్ హౌ ద లీడర్షిప్ టేక్స్ ప్లేస్ దేర్. బట్ హియర్ అది కాదు. హి గివ్స్ అ టైమ్ ఓకే. అండ్ వీఆర్ దేర్. అచ్చా. 4 PM, 4 PM means అంటే 4 PM, 4:15 he takes the leader inside. ఆప్యాయంగా పావుగంట 20 నిమిషాలు మాట్లాడతారు. ఇంకా మనం సాచ్యురేట్ అయిపోతాం ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారితోటి. అంతసేపు అంత పెద్ద లీడర్‌తో కూర్చోవడం అంటే ఒక రకమైన ఆందోళన కూడా వస్తదన్నమాట. కానీ బట్ హి వాంట్స్ టు స్టిల్ స్పీక్ ఆన్. yes. సో దట్స్ ద లీడర్‌షిప్ చేంజ్ నాకు కనిపించిందన్నమాట. సో ఈ చేంజ్ అనేది ఏ లీడర్‌షిప్‌లో కూడా ఉండదది. అదే ఓకే. చంద్రబాబు నాయుడుని అన్ని యాస్పెక్ట్స్‌లో నేను తప్పు కనిపెట్టను. అవును. బట్ ఇఫ్ యూ కంపేర్ విత్ జగన్మోహన్ రెడ్డి, సీ చేంజ్ ఇస్ దేర్. ఓకే. సముద్రం చేంజ్ కనిపిస్తది. yes. జగన్మోహన్ రెడ్డి ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఈజ్ ఎన్ ఎటర్నల్ అండ్ ఈజ్ ఏ లెగసీ ఉంది అతనిలోని. వాళ్ళ ఫాదర్ లెగసీ మనకు కనిపిస్తదన్నమాట. yes. సో మనం అది చూసుకోవాలి ఒకసారి. right. చంద్రబాబు నాయుడు మోడీ ఈజ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. He doesn't fit for a leadership. చంద్రబాబు. Yes, he doesn't fit for a leadership. He is a businessman. నేనైతే అదే చెప్తాను అంతేనే. Right. సార్ ఇప్పుడు ఎన్నికలు దాదాపుగా సమీపిస్తున్నాయి. దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వరకు సిద్ధమవుతున్నారా పోటీకి? ఎలాంటి వాతావరణం సార్, ఉండబోతుంది? ఒకటి 2019లో ఎలక్షన్ జరిగింది. అవును. ఎమ్మెల్యే మార్చిలో అయ్యాను. ఐ నో అగైన్ 2024లో ఎలక్షన్స్ ఉంటుందని. అవును. ఈ రోజు నాకేం తెలిసిందేం కాదు కదా, ఎలక్షన్స్ ఇదిగో అవును. ఈ మార్చిలో పెడతారు. నాకు 5 సంవత్సరాల ముందే తెలుసు. Mhm. సో మా ప్రిపరేటరీ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అవును. సడన్ గా ఇప్పుడు స్టార్ట్ చేయవలసిన నెసెసిటీ నాకేం లేదన్నమాట. అవును. ఇది వీఆర్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ దిస్ పాలిటిక్స్. ప్రజలతో నిత్యం పని చేసుకునే వాడికి ఏముంటుంది చెప్పండి. అవును. ఇప్పుడేమో ఏదో కొత్త సంవత్సరం వచ్చింది, 24 వచ్చింది, ఎలక్షన్స్ కి ప్రిపేర్ అవుదామా, ఇదిగో ఈరోజు స్టార్ట్ చేద్దామా, రేపు స్టార్ట్ చేద్దామా, ముహూర్తం పెట్టుకోవడానికి ఏం లేదు కదా. మా ముహూర్తం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. 2019 మార్చిలోనే ముహూర్తం స్టార్ట్ అయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచే పని చేయడం మొదలు పెట్టారు. మేము కూడా అప్పటి నుండే పని చేయడం మొదలు పెట్టాము. అందుకే మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు కూడా గెలుస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మేమేమో రంగంలో దిగలేదు. వీఆర్ విత్ ద పీపుల్. నేనైతే ప్రజా దర్బార్స్ పెట్టాను. Yes. నియర్ అబౌట్ 5 ప్లేసెస్లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాము. 5 ప్రాంతాల్లో ముస్లిమ్స్ ప్రజా దర్బార్ పెడతాను నేను. 5 మసీదుల సెంటర్లో అవును. మత్స్యకారులు ప్రజా దర్బార్ పెడతాను. మత్స్యకారులు ఎందుకంటే వారి సమస్యను వారు పరిష్కారం చేసుకోరు. స్వయంగా ఒక మత్స్యకారిగా నాకు టికెట్ ఇచ్చారని అంటే అది కేవలం ఒక మత్స్యకారిగా కాబట్టి మత్స్యకారులకు నేనేమో చేయూతని ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి వాళ్ళకి ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఉండే సమస్యని ఏ సమస్యనైనా సరే ఇన్ దేర్ ప్రెమిసెస్ నేనేమో పరిష్కారం అందించాలని చెప్పేసి. అలాగే 3 స్లమ్ ఏరియాస్లోనేమో చేస్తాను. డైలీ ఎమ్మెల్యే చేస్తాను.
ఇంకా కావాలనుకుంటే కార్యకర్తల యొక్క ప్రజా దర్బార్ కూడా నేను ఏర్పాటు చేస్తాను శనివారం, ప్రతి శనివారం. అలాగే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో హెల్త్ విషయంలోనేమో బాగా వాళ్ళు ఆ, ఆ, ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్స్ అవ్వచ్చు, కిడ్నీ పేషెంట్స్ అవ్వచ్చు, పెరాలసిస్ పేషెంట్స్ అవ్వచ్చు, లెపర్సీ పేషెంట్స్ అవ్వచ్చు, టీబీ పేషెంట్స్ అవ్వచ్చు. ఇలాంటి పేషెంట్స్ అందరి ఇంట్లోకి కూడా బైపాస్ సర్జరీ చేసుకునే పేషెంట్స్ ఇలాంటి ఇళ్ళకి ప్రతి వారం కూడా ఒక 3 రోజులు ప్రత్యేకంగా ఒక 30 ఇల్లుల వరకు కూడా టచ్ చేసి వారికి ఏదో నాతో తోచిన ధన సాయం చేయడం కానీ ఒక 10,000, 5,000 రూపాయల ఈ రకంగా చేయడం అనేది ప్రతి ఇంటికి కూడా ఒక అటాచ్మెంట్ అనేది వస్తూ ఉంది. కల్లారా మనం ఆ కండిషన్స్ ఆఫ్ ద పేషెంట్ చూసిన తర్వాత ఇట్స్ ప్యాషన్ ఇది, అంటే ఇట్స్ ప్యాషన్ ఆఫ్ లవ్ అన్నమాట, ప్యాషన్ ఆఫ్ కంపాషన్ అన్నమాట. అవును. సో దీన్ని ఇంకా ఎవరు విడదీయలేదన్నమాట. వాళ్ళు కూడా చాలా ఆనందపడతారన్నమాట. ఒక మోరల్ బూస్ట్ ఇవ్వగలుగుతా ఉన్నాము, అవును. ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాము, ఒక అండగా నిలిచగలుగుతున్నాము, బెటర్ ట్రీట్మెంట్ కోసం ఏమో డాక్టర్స్తో మాట్లాడుతున్నాము. వాళ్ళు ఎక్కడైతే ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారో ఆ డాక్టర్స్తో, చీఫ్ డాక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నాము, వాళ్ళు ఎదుర్కొంటేనే మాట్లాడుతూ ఉన్నాము. సో నేనంటూ ఉన్నాను వీళ్ళకి అండగా, ఎమ్మెల్యే ఉన్నాడు అండగా, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా అన్న, మా తాతగారు అని ఈ రకంగా మాట్లాడడం వల్ల, ఓన్ చేసుకోవడం వల్ల ఏమో చాలా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, పేషెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ ద డాక్టర్స్ అంటే మీకు తెలుసు, దే విల్ బి హార్డ్ ప్రెషర్ ఇన్ ద టైమ్ అన్నమాట. అలాంటి డాక్టర్స్ ఒక ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేస్తే వాళ్ళేమో స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం కానీ, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంది. రైట్ సార్. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ లబ్ధిదారులకు నేరుగా రుణాలు అయితే ఏమైతే, డబ్బు అయితే ఏమి నేరుగా పంపించే ఏర్పాటు చేస్తుంది డీబీటీ అనేది, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది. దానివల్ల ఎమ్మెల్యేలకు కొంత పని భారం కానీ తగ్గిందని అనుకోవచ్చా? అంటే పని భారం తగ్గిందని చేస్తే పని వేరే దాంట్లో పెట్టుకోవాలి మనం. సో వ్యాస్ట్ ఎమ్మెల్యేకి ఒక వ్యాస్ట్ చేయాలంటే చాలా పని ఉంటుంది. చాలా ఉంటుంది అన్నమాట. అంటే వీ హ్యావ్ టు ఇన్నోవేటివ్ గా వెళ్ళాలి. అవును. మన ఇప్పుడు చూడండి, నేను ఇన్నోవేటివ్ గా ప్రజా దర్బార్కి వెళ్తాను, పెట్టుకున్నాం. ఇన్నోవేటివ్ గా ఇళ్ళకి సిక్ పేషెంట్స్ ఇంట్లోకి వెళ్తాం అనమాట. సో మనం కల్పించుకోవాలి అంతేనే. అంటే ఆ, ఆ, నేరుగా ఖాతాల్లోకి వెళ్తామని అంటే ఇట్స్ వెరీ గుడ్. బెనిఫిషరీ ఈజ్ లబ్ధిదారులు స్పాంటనియస్ గా ద సేమ్ డే పొందగలుగుతా ఉన్నారు అనమాట. అవును. సో బై ప్రెస్ ఆఫ్ బటన్ అన్కంబర్డ్ అమౌంట్స్. మళ్ళీ ఏంటంటే ఖాతాల్లోకి వెళ్ళిన తర్వాత ఖాతాలోని ఒకవేళ బ్యాంక్ బకాయిలు ఉన్నా కానీ బ్యాంకర్ ముట్టుకోవడానికి వీలు లేని అన్ఎన్కంబర్డ్ యాక్ట్ పాస్ చేసినటువంటి అకౌంట్స్ లోకి వెళ్తా ఉన్నాయన్నమాట. అవును. సో ఇది చాలా గొప్పతనంగా. గత పాలన మీరు చూడండి, చంద్రబాబు నాయుడు పాలనని ఏదైనా ఒక 10,000 రూపాయలు వేస్తే 10,000 రూపాయలేమో గద్దెల్లాగా వచ్చి బ్యాంకర్స్ ఎత్తుకెళ్ళిపోయేవారు అనమాట. అవును. కానీ ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా మాకు అదైతే మాకు అక్కడేమో శాపం కింద ఉండేదన్నమాట. మీరు వేశారు, మా బ్యాంకర్ పట్టుకుని వెళ్ళిపోయారు అని చెప్పి. ఇక్కడ ఆ టైప్ ఆఫ్ లేదే. సో దట్ ఈస్ ద లీడర్షిప్. చూసారా చేంజ్ ఆఫ్ లీడర్షిప్ ఎలా ఉందో? సో అది మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. రైట్ సార్. మీ ఫైనల్ గా ఈ ఎన్నికల్లో ఎవరితో పోటీ ఉండబోతుంది మీ నియోజకవర్గంలో? ఎవరితో పోటీ అయినా సరే మేమేమో ఒకటి, వీఆర్ ద విన్నర్. జగన్మోహన్ రెడ్డి గారికి సౌత్ కాన్స్టిట్యున్సీని ఒక విన్నింగ్ సీట్గా ఇవ్వబోతా ఉన్నాము, కానుకగా ఇవ్వబోతా ఉన్నాము. వీ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వెరీ స్ట్రాంగ్ లీడర్స్ అన్నమాట. కసిగా ఉన్నారు. గత 2 సార్లు వాళ్ళు ఏంటంటే ఫెయిల్ అయ్యారన్నమాట. ఎమ్మెల్యేని గెలిపించుకుని ఫెయిల్ అయ్యారన్నమాట. బట్ ఈసారి మాత్రం ఏంటంటే వారికి ఒక సరైన అంటే వాళ్ళకి ఉండే ఎనర్జీ లెవెల్స్, చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎనర్జీ లెవెల్స్ మనం కానీ సరిగ్గా వాడుకోగలిగితే బంపర్ మెజార్టీగా వస్తుంది అన్నమాట. సో అండ్ లీడర్షిప్ కూడా పిరమిడ్ స్ట్రక్చర్లో చాలా పెద్ద స్ట్రక్చర్ ఉందన్నమాట. తెలుగుదేశంలో లీడర్షిప్ కంటే ఎక్కువ లీడర్షిప్ ఏమో వైఎస్ఆర్సీపీలో ఉంది. తెలుగుదేశంలో లీడర్షిప్ ఎక్కువ అంటారు, అది వాస్తవం. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. వైఎస్ఆర్సీపీలో ఉండే అంత లీడర్షిప్ తెలుగుదేశంలో లేదు. వైఎస్ఆర్సీపీలో ఉండే ఈ 5 సంవత్సరాలు అనుభవించినంత ప్రభుత్వాన్ని ఇంకెవరు అనుభవించలే. ఎన్ని పదవులు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఒక్క పదవి ఇచ్చాడంటే నాకు అర్థం కావట్లేదు. ఒక ఉడా వేయడానికే నానా కొన్నేళ్ళు పట్టేసింది.
అవును. ఏమి కాకుండా ఉడానేసి ఉడా చైర్మన్ వేసేసారు, అయిపోయింది. ఏమి కాదు. అలాంటివి 101 కార్పొరేషన్స్ వేసి 101 కార్పొరేషన్స్ చైర్మన్స్ వేసి కమిటీస్ వేసి డైరెక్టర్స్ వేసి వాళ్ళందరికీ కూడా ఒక చైర్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక సాలరీ ఇచ్చి, సో ఈరోజు మ్యాక్సిమంగా హ్యాపీనెస్ ఉంది కార్యకర్తలు ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి వాళ్ళకి మీట్ అయ్యామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అవును. సో 100% మనం మీట్ అవ్వకపోవచ్చు, బట్ 75% 90% మీట్ అయిన ప్రభుత్వం ఏదైనా పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే నాకు తెలుసు బాగానా. అఫ్ కోర్స్ నేనేమీ ఆశించలేదు, ఎందుకంటే నేనేమో ఒక తెలుగుదేశం నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి నాకు ఒక పాలసీ అంటూ ఉంది, తెలుగుదేశం నుంచి వచ్చే వాళ్ళకి ఏవి పదవులు ఇవ్వకూడదని చెప్పి. సో నేనేమీ ఆశించలేదు. బట్ వేరే అదర్ లీడర్షిప్ నేను చూస్తూ ఉంటాను కదా, చాలా మంది ఈరోజు పదవులు అనుభవిస్తూ ఉన్నారంటే బికాస్ బై ద గ్రేస్ ఆఫ్ ది గాడ్ అండ్ బై ద గ్రేస్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్ సార్. జై హింద్ సార్. ఇది విన్నాం కదా, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అంతరంగాన్ని మనం తెలుసుకున్నాం.